హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు రెండో రోజు కదా, పూజ అయిపోయిందా? నాదైతే అయిపోయింది. సో ఈరోజు వీడియో ఏంటంటే కాసుల పేరు నేను మీకు వీడియోలో చూపించాను కదా, సో అది ఎలా యూస్ చేస్తాను అనేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను. యాక్చువల్లీ నిన్నే పెట్టాల్సింది, కానీ ఈరోజు పెట్టాను. ఎందుకంటే నిన్ననే నేను దేవుడి దగ్గర సెట్ చేస్తాను అనమాట కాసుల పేరుని. సో ఎలా సెట్ చేశాను అనేది నేను మీకు చూపిద్దాం అని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. సో దేవుడి కోసం అయితే ఈ పువ్వుల దండ ఎప్పుడూ కొనేసి ఉంచానండి. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కంటిన్యూగా ఉంచుతాను అనమాట దేవుడి దగ్గరే. అది తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ కాసుల పేరుకి చైన్ ఇచ్చాడండి బ్యాక్ సైడ్. అదేంటంటే మామూలుగా ఇలా వేసుకోవడానికి తీసుకోవడానికే కుక్క మేడలేదు కాబట్టి ఏం చేశానంటే సైడ్లో రింగ్స్ లాంటివి ఇస్తాడు కదండి, అది తీసేసి చైన్ సపరేట్ చేసేసాను అనమాట. ఈ చైన్ని వేరే దానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, అది తర్వాత విషయం. ప్రజెంట్ అయితే కాసుల పేరు గురించి చూద్దాము. కాసుల పేరు అయితే ఇదిగోండి, ఆ చైన్ తీసేసిన తర్వాత ఇలా ఉందనమాట. దీనికి ఇప్పుడు ఏం చేస్తానంటే దారం కొద్దిగా 3 పోగులు తీసుకున్నాను, 1 మీటర్ హైట్ వచ్చేలాగా. ఎందుకంటే తాడు కట్టాలి కదా, అందుకని చెప్పేసి మీటర్ హైట్ వచ్చేలాగా దారం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని దేవుడి దగ్గర కట్టాలన్నమాట. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే మేకులు ఎక్కడ పడితే అక్కడ సెట్ చేసాం అనమాట. దేవుడికి పటాలకి, టైల్స్ అనమాట, టైల్స్కి ఎక్కడ పడితే అక్కడ సెట్ చేసాము. సో ఇదిగోండి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్నారు కదా, లక్ష్మీదేవికి యాక్చువల్లీ వేద్దాం అని చెప్పేసి నా ప్లాన్ అనమాట. సో అందుకని చెప్పేసి కట్టేశాను. కట్టేసిన తర్వాత కొద్దిగా దూరంగా అనిపించింది, అందుకని చెప్పేసి ఇటో టేపు అటో టేపు అందించాను అనమాట. కాయడం అయితే కాసింది, 3 ప్యాట్లు వేసాను దారం, అయినా సరే బాగానే కాసింది. రెడ్ దారం కదా, అంతగా దూరం నుంచి అయితే క్లియర్గా కనిపించదులే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను వేసాను. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వేసేసిన తర్వాత దేవుడి లుక్ అయితే ఇదనమాట. ఇంకా పువ్వుల దండ తీసేసింది కదా, మరి ఇంకా అదైతే మాత్రం ఫిక్స్డ్గా దేవుడి కోసం అనే కొన్నాను కాబట్టి అది వేసేసాను. వేసిన తర్వాత అయితే సరిగా కనిపించలేదు కాసుల పేరు. నెక్స్ట్ టైం వేరే విధంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేసి చెప్పండి, ఓకే.